సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. పచ్చ ఛానళ్ళ అక్కసు కడుపు మంట నిన్న ఈరోజు పచ్చ పత్రికల్లో మనం చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం బతకగలుగుతున్నాము అంటే దానికి కారకుల్లో అంబేద్కర్ గారు మొదటివారని చెప్పచ్చు. ఆయన రచించిన రాజ్యాంగమే ముఖ్యం. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ఘనంగా, అభిమానంగా ఈరోజు విగ్రహావిష్కరణ చేయటమే కాకుండా ఆయన జీవిత చరిత్ర, ఆయన ఆలోచనలు, ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకి తెలియాలి, యువత వాటన్నిటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక నాలెడ్జ్ హబ్గా నిన్న ఆవిష్కరిస్తే, నిన్న పొద్దున పత్రికల్లో జగన్ అంబేద్కర్ని తాకే అర్హత నీకు లేదు అంటారు. ఈరోజు జనమే రాలేదు, అదేమైనా పార్టీ కార్యక్రమమా అంటారు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్న పచ్చ పత్రికలకి, జగన్ గారి మీద ఎప్పుడు మీరు విషం చిమ్ముతూనే ఉంటారు. కనీసం రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఈ దేశాన్ని నడిపిస్తున్న అంబేద్కర్ గారిని కూడా చూపించడానికి మీ పచ్చ ఛానళ్లలో మనసు రాలేదా? లేదా అంబేద్కర్ గారి మీద మీకు గౌరవం లేదు, ఓన్లీ మీ సామాజిక వర్గానికే మీరు ప్రాధాన్యత ఇస్తాను అని ఒప్పుకుంటారని నేను అడుగుతున్నా. ఈరోజు అంబేద్కర్ గారిని తాకే అర్హత ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో జగన్ గారికే మొదటి అర్హత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆయన ఆశయాలకి, ఆయన ఆలోచనలకి ఈరోజు అద్దం పట్టే విధంగా జగనన్న పరిపాలిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ముఖ్యంగా మహిళలకి ఈరోజు అన్ని రకాలుగా అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా వారి జీవితాల్లో వెలుగును నింపి వారందరినీ కూడా ఈరోజు సమానంగా సమసమాజం వైపు నడిచే విధంగా ఈరోజు పరిపాలిస్తుండటమే కాకుండా 99% తను ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకే సింహభాగం కూడా ఇవ్వటం మనం కళ్ళారా చూస్తున్నాం. అది ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా వారికి అండగా నిలబడి నిజమైన అంబేద్కర్ వారసుడిగా ఈరోజు జగనన్నను అందరూ అభివర్ణిస్తుంటే చూసి సహించలేక కడుపు మంటతో వాళ్ళు మాట్లాడే మాటల్ని ప్రజలందరూ కూడా గమనించి ఆ పచ్చ పత్రికలకి, ఆ పచ్చ ఛానళ్ళని బాయ్కాట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం అంబేద్కర్ గారిని చూపించడానికి నిన్నంతా కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళు కేటాయించలేదు అంటే వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలని కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో మీరు చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్లో ఇదే విజయవాడలో 200 సీడీలు బయటపడి మహిళల జీవితాలు నరక కూపంలో ఉన్నాయని అప్పటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పినప్పుడు దాని మీద అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నన్ను కూడా అప్పుడు సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ గుర్తుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతానని ఒక చిన్న డిస్కషన్ అని చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాడారే తప్ప ఆయన ఆ 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టడం దేవుడెరుగు. కనీసం ఎక్కడైనా ఒక అంబేద్కర్ స్టాచ్యూ అయినా పెట్టారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. కాబట్టి వీళ్ళు కేవలం ప్రచారాలకి లేదా ఇష్యూల్ని డైవర్ట్ చేయడానికి అలాంటివి వాడుకుంటున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంబేద్కర్ గారి ఆశయాలైనా, గాంధీ గారి ఆశయమైన గ్రామ స్వరాజ్యాన్న ఈరోజు నిజమైన వారసుడిగా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అండగా నిలబడి ముందుకు నడిపించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అందుకే జగనన్నని గుండెల్లో పెట్టుకున్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని 175కి 175 జగనన్నకే ఇవ్వబోతున్నారనేది నిన్న మీటింగ్తో పూర్తిగా పచ్చ ఛానళ్ళకి, పచ్చ పత్రికలకి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే
విజయవాడ నడిబొడ్డులో నేను పెద్ద తోపు తురుము, నేను సెంట్రల్లో చక్రం తిప్పాననే చంద్రబాబు నాయుడు ఒక్క మీటింగ్ అయినా ఆ విధంగా పెట్టగలిగాడా? ఈ విజయవాడకి పేరు తెచ్చే విధంగా ఒక్కటైనా నిర్మించాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు విజయవాడకు వచ్చిన ఎవరైనా కూడా కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ గారు ఇద్దరిని చూడకుండా వెళ్లరు అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. అండ్ ఈరోజు పిల్లలకి, ముఖ్యంగా యువతకి అంబేద్కర్ గారి ఆ స్టాచ్యూ దగ్గరే మీరు కింద వెళ్తే యాంఫీ థియేటర్ ఉంది. ఆయన పోరాటాలు, ఆయన జీవిత చరిత్ర విశేషాలన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్ గా వేయటం జరుగుతుంది. అలాగే లైబ్రరీ ఉంది, మ్యూజియం ఉంది. రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా ఫుడ్ కోర్ట్ని తీసుకొస్తున్నాం, మ్యూజికల్ ఫౌంటైన్స్ ని పెట్టాం, అలాగే జాగింగ్, వాకింగ్ ట్రాక్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే నాలెడ్జ్ హబ్ అండ్ టూరిజం హబ్గా మరి ఈ యొక్క ప్రాంతాన్ని, విజయవాడని ఈరోజు ప్రపంచ పటంలో నిజంగా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి అని నిన్న చూసిన అందరూ కూడా చాలా సంతోషంగా జగనన్నని పొగుడుతున్నారు. సో ఈరోజు ప్రజలు డిసైడ్ అయ్యారు. ఈ పత్రికలు తమ సామాజిక వర్గమైన చంద్రబాబు నాయుడిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ఇస్తున్నారు తప్ప ఈరోజు జగనన్న మీద విషం చిమ్మటమే కాదు, అంబేద్కర్ గారిని అవమానించిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ తెలుగుదేశం, జనసేన తోక పార్టీలన్నిటికీ బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.